వచ్చునా? ఆ ఎదురు చూపులు మనకు ఉండాలి. ఎందుకు తెలుసా? ఎందుకుంటది? ఎదురు చూపులు ఎందుకుంటాయి చెప్పండి? ఎదురు చూపులు ఎందుకుంటాయి చెప్పండి? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది కనుక సంతోషం అనుభవించిన వారికి ఆ ఎదురు చూపులు ఉంటాయి. సంతోషం అనుభవించే వారికి ఆ ఆశ ఉంటది. సంతోషం అనుభవించే వారికి ఆ ఆసక్తి ఉంటది. ఆ రుచి చూసిన వారికి ఆ ఆసక్తి ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి. అందుకు రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ సామెతలు 20వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి. సామెతలు భయపడి లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. లేమికి భయపడాలి. లేమి కలగబోతుంది. లేమి అంటే ఏంటి? లేమి అంటే ఏంటి చెప్పండి? లేమి అంటే ఏంటి? అన్నిటిలో కొరత, అన్నిటిలో కొలువ, ఏ చూసినా ఖాళీ. అది లేమి, అది కరువు. కనుక లేమికి భయపడాలి. లేమి వస్తదేమో అని భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. సమయం దొరికిందా బైబిల్ చదువుదామా? సమయం దొరికిందని పండుకుందామా? సమయం దొరికిందని బైబిల్ చదవాలా? సమయం దొరికిందని పండుకుంటాం కాదు. అందుకనే వారిని అక్కడ ఉంచి ఆయన గెచ్చమానే తోటకెళ్ళి ప్రార్థించుటకు, దుఃఖపడుటకు ఆరంభించినప్పుడు వీరు పండుకున్నారట. వీరు నిద్రపోయారట. ముమ్మారు వారి దగ్గరకు వచ్చి వారిని గమనించినప్పుడు అదే విధంగా చేయటం మొదలు పెట్టారు. అందుకనే వారు హెచ్చరిక పొందారు. శోధన మీకు రాకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్న హెచ్చరికను పొందారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిద్ర యందు ఆసక్తే విడిపకుంటే, సోమరితనమునే విడిచిపెట్టకుంటే, లేక తిండిపోతు తనాన్ని విడిచిపెట్టకుంటే చాలా లేమి. ఏలేమి అండి? ఏలేమి? మాకు అయ్యగారు లేమంటున్నారు. మాకు సమృద్ధి ఉంది. 50 కిలోల బియ్యం ఉన్నాయి. 50 కిలోల బియ్యం ఉన్నాయి. 2 కిలోల కారప్పొడి ఉంది. కిలో కందిపప్పు ఉంది. 5 కిలోల నూనె ఉంది అని చెప్పచ్చు. అన్నీ లానా బేరం ఇంట్లో అంత ఉన్నది అని చెప్పచ్చు. కానీ ఆత్మీయతలో మరుగుజ్జి వారమైతాం. ఆత్మీయతలో ఎదుగని వారమైతాం. దేవుని చిత్తము చేయటలో ఎదుకం చేసే వారమైతాం. దేవుని మెప్పు పొందని వారమైతాం. అది ఆ విధమైనటువంటి లేమి మన జీవితాన్ని వెంటాడుతుంది. ఆ విధమైనటువంటి లేమి మన కుటుంబాన్ని వెంటాడుతుంది. అందుకనే ఏమి విడిచిపెట్టాలి? నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? లేమికి భయపడి. స్తోత్రం. లేమికి భయపడి. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పగలు వండుకోలే. గమనించారా? పగలు వండుకునే వారికి ఇది ఒక చెంపదెబ్బ. పగలు వండుకోలే. నా జీవితంలో ఎప్పుడు వండుకోలే. నిద్ర వస్తుంది నాకు కూడా. నేను కూడా మనిషినే కదా, కానీ పండుకోను. యేసు రక్తమే అస్సలు వండుకోను. పగలు వండుకుంటే రాత్రి నిద్ర ఎందుకు వస్తుంది? కనుక
కనుక పగలు పండుకోవద్దు. నిద్రించు వారు రాత్రి అందు నిద్రిస్తారు. స్తోత్రం. నిద్రించేవారు ఎప్పుడు నిద్రించాలి? రాత్రి నిద్రపోవాలి. వ్యవసాయకులు నిద్రపోతారండి? పగలు నిద్రపోతారా? దినమంతా పని చేస్తారు, రాత్రి 7 గంటలకు తిని మంచిగా పండుకుంటారు. మనం ఇక్కడ 10 గంటలు. 10 గంటలు అంటే 7, 10 ఎంత? అప్పటికే మనం తినే వరకు వాళ్ళు 3 గంటలు నిద్రపోతారు. స్తోత్రం. ఈడ హైదరాబాద్ లో 10 గంటలకు మనం తింటే వాళ్ళు అప్పటికే 7 గంటలకు తిని 3 గంటలు నిద్రపోతారు. అందుకని ఆరోగ్యంగా ఉంటారు. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేమికి భయపడాలి, కొరతకు భయపడాలి, కొనులకు భయపడాలి, కరువుకు భయపడాలి, అనారోగ్యానికి భయపడాలి. లేక సాతాను క్రియలు మన మీదకి రాకుండా, సాతానుకు అవకాశం ఇవ్వకుండా మనము జాగ్రత్త పడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. స్తోత్రం. చెప్పబడుతుందా లేదా? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టుము. ఆసక్తి చాలా మందికి సమయం దొరికిందా పట్టుమని పంటలు గురు కొడతారు. యేసు రక్తమే. ఇట్లా ఉన్నారంటే అంతే, రావటమే. యేసు రక్తమే. కొందరిని ఎట్లా భరిస్తారో ఏమో, అలవాటు అయిపోతుంది వాళ్ళకు. పక్క మీద వాడు గురు కొడుతున్నావు. యేసు రక్తమే. ఎట్లా వస్తుందండి గురు? తీవ్రత లేని జీవితం. స్తోత్రం. తీవ్రత లేని జీవితం. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలలో నేను చర్చికి వెళ్ళి ఎన్నడూ కూడా ఇట్లా కూరకలే. అమాన్. ఆసక్తి ఉంటే కూరకొస్తుందా? భయం ఉంటే నిద్ర వస్తుందా? భయం ఉంటే మన అంతరంగంలో జరిగే విషయం ఏంటి చెప్పండి? భయం ఉంటే మన అంతరంగంలో జరిగే విషయం ఏంటి చెప్పండి? త్వరగా చెప్పండి. ఎడ్డి వాళ్ళ లెక్క ఉండద్దు. భయం ఉంటే గుండె స్పీడ్ కొట్టుకుంటుంది కదా. గుండె స్పీడ్ కొట్టుకుంటే నిద్ర వస్తుందా? లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటే నిద్ర వస్తుందా? గుండె ఎట్లా కావాలి? నార్మల్ లబ్ డబ్ లబ్ డబ్ అట్లా కొట్టుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది. కానీ స్పీడ్గా కొట్టుకుంటే, భయం ద్వారా స్పీడ్గా కొట్టుకుంటే నిద్ర పడుతుందా? అసలు యాకోబుకు ఎందుకు నిద్ర పట్టలే ఆ రాత్రి అంటే, అన్న చంపుతాడన్న భయానికి నిద్ర పట్టక ప్రార్థన, నన్ను దీవించు దీవించుమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ దీవెన? ఆ దీవెన ఏంటి చెప్పండి? ఆ దీవెన ఏంటి చెప్పండి? అన్ని వచ్చినాయి. లానా బేన, ఉప్పులు, పప్పులు, నూనె, బియ్యము అన్ని వచ్చి పడ్డాయా? బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిందా? యాకోబు దీవెన ఏంటండి? రాత్రంతా మెలకు ఉండి ఆసక్తితో ప్రార్థన చేసినందుకు యాకోబుకు దొరికిన దీవెన ఏంటి? సంపుతనన్న అన్న మిత్రుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. శత్రువు మారిపోయాడు, అదే దీవెన. శత్రువు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, అదే దీవెన. శత్రు మిత్రుడుగా మారాడు, అదే దీవెన. ఆ దీవెన కొరకు అడిగాడు, ఆ విధంగా దీవించబడ్డాడు. ఆ విధంగా రక్షణ కొరకు అడిగాడు, ఆ విధంగా రక్షించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అదే యాకోబు అడుగుతున్న దీవెన. ఆసక్తితో ప్రార్థించే వారముగా ఉండాలి, ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళే వారముగా ఉండాలి, ఆసక్తితో అడిగే వారముగా ఉండాలి. ఏ ప్రార్థన అదే. ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది.
స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రార్థన ఏంటి? దేవానికి స్తోత్రం, ఈ రోజంతా కాపాడిన, మంచి ఆహారం ఇచ్చావు, ఈ రాత్రి అంతా మంచి నిద్ర పట్టాలి. స్తోత్రం. పొద్దుగా లేవంగానే నా ముఖము ఆసిపోవాలి, నా ఒళ్ళంతా ఆసిపోవాలి. నా ముఖాన్ని నేను చూసుకుంటే నాకు నేనే కొత్త కనబడాలి. తండ్రి స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఇదే నా ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలియా ప్రార్థన అదా? మోకాళ్ళని చేతులెత్తి దేవునికి స్తోత్రం. ఎట్లయినా ఈ ప్రజలకు నీ మహిమ కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రజల కళ్ళు తెరవబడాలి, వీరు దేవుణ్ణి గ్రహించాలి. అందుకని వర్షం ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం. యేసు నామమున వర్షం ఆగిపోవును గాక. ఆగిపోయింది, కథం, అంతే. స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు కదా. మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఉన్న ఎలుకలు కూడా భయపడదు. మనం ప్రార్థన చేస్తే ఎలుకలు వాడిపోవాలి. దేవునికి మహిమ కలుగు. ఈ శబ్దం ఏంటి అని అర్థమవుతుందా? నీ ప్రార్థన నీ చుట్టుపక్కల ఇండ్లకు వినబడాలి. చింటూరా, నీ చుట్టుపక్కల ఇండ్లకి వినబడాలి. మీ ఎదురింటి వారికి వినబడాలి. స్తోత్రం. మీ పక్కింటి వారికి వినబడాలి. వారు పేరు పెట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం. మా ఎదురింటిగా ఉన్న నర్సక్కను దీవించు ప్రభువా, వారి పిల్లలను దీవించాయా అని ప్రార్థన చేస్తూ, అయ్యో మా కొరకు ప్రార్థన చేస్తుంది. మా కొరకు ఎందుకు ప్రార్థన చేసినావు? మాకు మంత్రం చేస్తున్నావా? మమ్మల్ని చంపాలని చూస్తున్నావా అంటారా? ఏమంటారు? మా కొరకు ప్రార్థన చేస్తుంది, దేవునికి స్తోత్రం అని ఒక రోజు వచ్చి నీ పక్క కూర్చుంటారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రైస్తవులు అంటే ఇంత ప్రేమ గలవారా? క్రైస్తవులు అంటే వారి దేవుని సన్నిధిలో మా కొరకు ప్రార్థిస్తారా? మా రక్షణ కొరకు ప్రార్థన చేస్తారా? స్తోత్రం. మేము ఒకప్పుడు మేము ఒక ఇంట్లో అద్దెకున్నాము, పక్కింట్లో వారు కూడా అద్దెకున్నారు. మేము వారి కొరకు ప్రార్థన చేశాం. పాటలు పాడితే వాళ్ళు టీవీ కట్టి పెట్టారండి, టీవీ బంద్ చేశారు. ఎందుకు మీరు టీవీ ఎందుకు చూస్తలేరు? ఎప్పుడు టీవీలో పాటలు వినవాడు కదా అంటే, మీ ప్రార్థన కొరకు మీ పాటల కొరకు మా టీవీ బంద్ చేసినామని చెప్పారు. స్తోత్రం. మన ప్రార్థన బయటికే వెళ్ళదు, మన ప్రార్థన ఎవరికి వినబడదు. కానీ మన ప్రార్థన కొన్ని ఇళ్ళకి వినబడాలి. దేవునికి స్తోత్రం. మనం మొరపెడుతున్నప్పుడు కొన్ని ఇళ్ళకి వినబడాలి. నీ ఎదురింటి అక్క పేరెత్తి, నీ పక్కింటి అక్క పేరెత్తి ప్రార్థన చేస్తే ఒకనాడు వారు నీ దగ్గరికి ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసక్తి గల వారి ప్రార్థన ఇతరులు రక్షణ పొందాలని, ఇతరులు దేవుని సన్నిధికి రావాలని, ఇతరులు కూడా పరలోకము సిద్ధపడాలని, ఇతరులు కూడా రక్షణ పొందాలని, ఇతరులు కూడా దేవుణ్ణి ఎరగాలని ఆసక్తి గల ప్రార్థన ఏలియా చేసినట్లుగా మనము చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. వారు నమ్మపోవచ్చునండి, కానీ పరలోకములో నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థించిన ఆశను బట్టి వారిలో మార్పు తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. వారు వినపోవచ్చు. ఎవరండి ఒక పెద్ద సేవకుడు? ఎవరు?
లక్షల మంది రక్షణ పొందారు. ఎవరండి? బిలిగ్రామా? వారిని అందరిని ఒప్పించాడా? ఆయన చేసిన పని ఒకటే, ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను కాదనలేకపోయాడు. ఏలియా ప్రార్థనను కాదనని దేవుడు ఆయన ప్రార్థన చేస్తే, బిలిగా ప్రార్థన చేస్తే దేవుడు కాదనలేకపోయాడు. అందరి హృదయాలలో, అందరి అంతరంగంలో మార్పు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి అందరిలో మార్పు తీసుకొచ్చాడు. అందరిని దేవుని సన్నిధికి నడిపించాడు. అందరిని పరలోక రాజ్యము సిద్ధపరిచాడు. ఏ ప్రార్థన అండి? నిద్ర యందు ఆసక్తి విడిచిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆశలను మానుకున్న ప్రార్థన. మీ దేవుడే నిజమైన దేవుడని నిరూపించబడే ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రార్థనను బట్టి దేశంలో కరువు వచ్చింది. నీ ప్రార్థనను బట్టి దేశం మీదకి వర్షం వచ్చిందని సాక్ష్యం ఇచ్చే ప్రార్థన. స్తోత్రం. పిల్లలను కంట్రోల్లో పెట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వాక్యం చదవండి. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో సోమరులు కావద్దు. ఆసక్తి విషయంలో వెనుకం చేయొద్దు. మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో సురుకుగా ఉండాలి. స్తోత్రం. ఆసక్తి విషయంలో లేడిలాగా ఉండాలి. ఆసక్తి విషయంలో జినకలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జినక గంతం చూశారా? అమ్మా, దొరుకుతుందా? ఒక్కోసారి శత్రువుకు దొరకదు. ఒకటి శత్రువుని అంత ఆగమాగం చెప్తా, నువ్వు దెబ్బకే దొరికిపోతావు. దొరకకుండా చెప్తాడు. నా తల నూనెతో అంటావు, నా గిన్నె నిండి. పొర్లుతున్నప్పుడు, కారుతున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటామండి? పట్టుకోగలుగుతామా? స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే ఆసక్తి గల వారికి మాత్రమే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఇంటి ఆసక్తి కలిగినటువంటి ఏలియా ఎవరికి దొరకలే, ఏ శత్రువుకు దొరకలే. కాదంటే దేవుడే అతన్ని పోషించాడు, దేవుడే అతన్ని సంరక్షించాడు. ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ప్రార్థన చేస్తే అగ్ని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆసక్తి గల ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాని ప్రార్థన. స్తోత్రం. బాబు, కాలేజీకి వెళ్తారుగా, టైం అవుతుంటే ఎట్లుంటది? మీ లోపల కాలేజీ టైం అవుతుంది అనుకో, ఎట్లుంటది? ఆరాటంగా ఉంటుందా ఉండదా? జవాబు అడుగుతారా లేదా లేట్ అయిపోతే? లేకుంటే మన ఇష్టమే. జవాబు అడుగుతారాడా? నేను ఇక్కడికి రావాలంటే మన ఇష్టం. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు, వస్తే రావచ్చు, లేకుండా లేదు. మన ఇష్టం. స్తోత్రం. అడిగేవారు ఎవరు, ఆదిరేసేవారు. ఇది మన ఇష్టం కాదండి. కాదు, మన ఇష్టం కాదు. మన ఇష్టం అనుకున్న వారి డ్యూటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. కానీ సిద్ధపాటుతో కనిపెట్టుకున్న వారు మాత్రమే లోపలికి వెళ్ళారు.
స్తోత్రం. నిద్ర ఆశను వదిలిపెట్టిన వారు మాత్రమే లోపలికి వెళ్ళారు. వీళ్ళు కోటానికి పోయారు, వచ్చే వరకు డోర్ దిగింది. ఆ సింహం అయితే ఏందండి? సింహం అయితే ఏంటి? ఫోన్లోకి పోయిందంటే డోర్ దిగుతుంది, ఇంకేం చేస్తుంది? అంతే, తీసుకుంటుందా? మన గతి కూడా అంతే. తీయ్యా మేము కూడా ఆడ. స్తోత్రం. దేవుడు మూసిన దాన్ని ఎవడు తెరవడు, ఆయన తెరిస్తే ఎవడు అంతే. అనవసరం కేకలు అనవసరం, తట్టుటం అనవసరం, కొట్టుట అనవసరం, పిలుచుట అనవసరం. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. స్తోత్రం. జీవితం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడి ఉంది? ఏమని చదువుతున్నామండి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు, ఆసక్తి విషయంలో సోమరులు కావద్దు. ఆసక్తి లేనివాడు ఏం చెప్తాడు తెలుసా? ఏదన్నా పని చెప్తే వాడు సింహం ఉందయా, దారిలో సింహం ఉంది అంటాడట సోమరి. స్తోత్రం. సింహమా పాడ పోవలసి వస్తుందని. యేసు రక్తమే. మొన్ననే ఆడ నాగంపాము కనపడ్డదయ్యా. అడికి పోడు, నాగంపాము లేదు, సింహం లేదు, ఏమి లేదు. ఇవన్నీ సాకులు చెప్పడానికి కారణం ఏంటంటే ఆసక్తి లేదు. ఎంత ఆసక్తి పరురాలండి రూతు. ఏ విషయంలో ఆసక్తి పర్రాలు? అత్తను వెంబడించుటలో ఆసక్తి పర్రాలు, అత్తకు లోబడుటలో ఆసక్తి పర్రాలు, బోయాజు పొలములో పరిగెరటానికి ఆసక్తి పర్రాలు. రాత్రి అందరూ పండుకున్న తర్వాత బోయాజు కళ్ళం దగ్గరికి వెళ్ళటానికి ఆసక్తి పర్రాలు. స్తోత్రం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. నువ్వు ఏ విషయమైనా నిర్లక్ష్యము చెయ్యగానే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే వారు శాపగ్రస్తులు. స్తోత్రం. దేవుని సన్నిధిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సన్నిధిని ప్రేమించాలి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సన్నిధిని అతుక్కోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ విషయాలలో ఆసక్తి విషయములో మనం మాంద్యులము కాకూడదు. ఆత్మలో తీవ్రత గలవారమై ఉండాలి. స్తోత్రం. ఆత్మలో తీవ్రత గలవారా కాదా? అపోస్తలులు తరమబడ్డా, కొట్టబడ్డా, నిందించబడ్డా, చంపబడ్డా ఆత్మలో తీవ్రత గలవారుగా. అవునా కాదా? మనలో ఒక్కని చంపేని, మిగతా వాళ్ళ అందరం ఆగిపోతుంది. కానీ 12 మంది ఒకరు తర్వాత ఒకరు సత్తనే ఉన్నారు, కానీ వారు ఆగలేదు. దేవునికి స్తోత్రం. అరే పేతురు చంపబడ్డారా, మనం ఆగిపోదాం అనుకున్నారా? అరే ఆంధ్రేయ చంపబడ్డారా, మనం ఆగిపోదాం అనుకున్నారా? తుద వరకు 12 మంది చచ్చే వరకు కూడా ఆసక్తి విషయంలో మాంద్యులు కాలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అరే ఆ ముగ్గురు అట్లే చచ్చిర్రా, ఇక ఉన్నోళ్ళ మన ఆగిపోదాం అనుకున్నారా? అనుకోలే. ఎందుకు అనుకుంటారు? స్తోత్రం. వారు పైన బహుమానమును కనిపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. పైన మెప్పును కనిపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పుని కోరుకున్నారు. ఆ ఆసక్తి వారిని నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక రాయబడ్డ మాట చదివితే ఏమని రాయబడి ఉందంటే 2 కొరింథీ 11:2. 2 కొరింథీ దేవాసక్తితో
దేవుని విడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొరింథీ సంఘం విషయంలో దేవ ఆసక్తి కలిగి ఉన్నాడట. ఏంటి ఆ ఆసక్తి? ఏమిటి తెలుసా? ఒక పురుషుడు ఉన్నాడు, స్తోత్రం, ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషునికి ఏం చేయాలన్నట? ప్రదానం చేసేయాలి. స్తోత్రం. ప్రదానము మాట ముచ్చటగా అంగనే దేని కొరకు ఎగిరపడతారండి? దేని కొరకు ఎగిరపడతారు చెప్పండి? మాట ముచ్చటగా అంగనే ప్రధానం కొరకు ఎగిరపడతారా లేదా? వీళ్ళ మనసే మారుతుందో వాళ్ళ మనసే మారుతుందో. అయిపోయింది కనుక పప్పన్నం తినొచ్చాం గనుక తొందరగా ఏం చేయాలి? ప్రదానం చేసేయాలి. ప్రదానం చేసేసినామంటే సగం పెళ్లి అయిపోయినట్టే. స్తోత్రం. ఇంకా ప్రదానం చేశారంటే ఇక్కడ వాళ్ళు నెమ్మదిగా ఉంటారు, అక్కడ వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. ప్రదానం చెయ్యకుంటే మధ్యలో ఏమోనయ్యా మా అమ్మాయి ఒప్పుకుంటలేదు అనే ప్రమాదం కూడా పొంచి ఉంటది. స్తోత్రం. మా అబ్బాయి కూడా ఏదో అంటున్నాడయ్యా, కొంచెం ఆగుదాము అని చెప్పే ప్రమాదం కూడా ఉంటది. కానీ కొరింథీ సంఘం పట్ల పౌలుకు ఆసక్తి ఉన్నది. ఒక పురుషుడు ఉన్నాడు, క్రీస్తుకు సంఘమును పరిశుద్ధులను ప్రదానం చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా ప్రదానం చేసేయాలి, త్వరగా పేరు పెట్టేయాలి. స్తోత్రం. త్వరగా మాట కుదిరిన వెంటనే ప్రదానం చెయ్యాలి, సగం పెళ్లి అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుండి ఏంటి చెప్పండి? అంతే, సిద్ధపోవుడే. ఇక అమ్మాయి ఏం చేసుకుంటది? అమ్మాయి ఏం చెప్తుంది చెప్పండి? చెప్పరేంటి? పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా. ఒక సుమయోనే చేసుకోలే, ఆ అబ్బాయి చేసుకోలే, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చెప్పరా? ఏం చెప్తుంది అమ్మాయి? రోజు అద్దంలో చూసుకుంటది. దేవునికి స్తోత్రం. చూసుకుంటుందా లేదా? నా ముఖం ఎట్లా, జర మారిందా, జర చెంపలున్నాగాయినాయా, జర ముఖమునున్నాగాయిందా? ఇక అప్పటి నుండి క్రీములు రాస్తూనే ఉంటది. మనకి ఏ క్రీము లేదు. స్తోత్రం. ఎప్పుడు వాక్యమైన అర్థంలో మనం చూసుకునే వాళ్ళమే కాదు, మన సిద్ధపాటు గురించి మనకు ఆసక్తే లేదు. ఇంకా రేపు పెళ్ళి అనగా నిద్రపడుతుందా? అన్ని కళలు వస్తుంటాయి. పన్నట్టే వండుకుంటాం కానీ కళ్ళల్లో ఆ రెప్పల కింద గుడ్లు తిరుగుతూనే ఉంటాయి, ఆలోచిస్తూనే ఉంటాం. ఏంటి ఆలోచన? ఆ పెళ్ళి ఎప్పుడైతుందా, ఎట్లుండాలనా, ఎట్లా కొనసాగాలనా, ఎట్లా నా ఇల్లు కట్టుకోవాలనా, ఎట్లా మెదలాలనా, ఎట్లా కలిసి ఉండాలనా, ఎట్లా ప్రేమించాలనా, అన్ని కలలు కనమా? ఎడ్డుల లెక్క కూర్చున్నారు. స్తోత్రం. యేసు రక్తమే అంత కలలు కంటమా లేదా? మరి యేసయ్య గురించి మనం ఎందుకు కలలు కనద్దండి? ఆమేన్. మనం ఎందుకు సిద్ధపడద్దు? పౌలు దేని కొరకు ఆసక్తి గలవాడై ఉన్నాడు. స్తోత్రం. దైవ ఆసక్తితో ఆసక్తి గలవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క పురుషునికి ప్రదానం చేయాలి, లేకుంటే సాతాను చెడిపేవాడై ఉన్నాడు, సాతాను చెడగొట్టేవాడై ఉన్నాడు. కిందికి రాయబడి ఉందా లేదా? కుయుక్తి చేత, ఇదే కుయుక్తి, నిర్లక్ష్యమే కుయుక్తి, సమయాన్ని పాటించబోతమే కుయుక్తి, వెనుకకు లాగబోతమే కుయుక్తి. ఒప్పుకుంటారా లేదా? కుయుక్తి అదే. నా ఆసక్తి ఏంటి? మీ సేవకునిగా నా ఆసక్తి ఏంటి? మీకు బోధించాలి, మిమ్మల్ని సిద్ధపరచాలి, మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. స్తోత్రం. మీరు పరలోక రాజ్యానికి సిద్ధపడాలి.
లోక ఆచారములను వదిలిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ ఆసక్తి అండి? మీ వెడల దైవాశక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాశక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రదానం చేయాలన్న ఆసక్తి క్రీస్తు పాదాల దగ్గరికి, క్రీస్తు రాజ్యానికి, నెమ్మది గల స్థలానికి, పరలోక రాజ్యానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే స్థలానికి నడిపించాలన్న ఆసక్తి, గొర్రెలలో చేర్చాలన్న ఆసక్తి. దేవునికి స్తోత్రం. దేవాశక్తి. మనకున్న ఆసక్తి ఏంటి? స్తోత్రం. కీర్తన 119, కీర్తన 119, 139 నేను ముగించబోతున్నా. నా విరోధులు వాక్యమును మర్చిపోదురు. విరోధులు వాక్యాన్ని మర్చిపోతారు. అవునా? ఎవరు మర్చిపోతారు? విరోధులు. దేవునికి విరోధి. నువ్వు వాక్యాన్ని చదవకుంటే దేవునికి విరోధివి. నీ కడుపుకే స్నేహితుడవు, నీ ఇంటికి స్నేహితుడవు, నీ ఒంటికి స్నేహితుడవు, నీ సంపాదనకు స్నేహితుడవు. స్తోత్రం. నా విరోధులు వాక్యాన్నే మర్చిపోతారు. వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. స్తోత్రం. వాక్యం పట్ల ఆసక్తి ఉండదు. బైబిల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి బైబిల్? గూట్లేనా? ఎక్కడ ఉండాలి? బైబిల్ మన తలాప దగ్గర ఉండాలి. స్తోత్రం. బైబిల్ మన తలాప దగ్గర ఉండాలి. వింటురా? లేవంగానే మన ముఖం ఎలా చూడాలి? బైబిల్ అనే అద్దంలో చూడాలి. అవునా కాదా? కానీ లేవంగానే అద్దము కాడికి వెళ్ళి ముఖాన్ని చూసుకొని, చెంపలు చూసుకొని, కొంచెం నెత్తి ఇట్లా అనుకొని అన్ని అద్దం ముంగట్నే జరుగుతాయి. వింటురా? ఏం వింటురో ఏమో కదా. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా లేసుడు అద్దం కాడికి పోతారు. ఏసు రక్తమే సుమియోని ఏమో అంటుండు. స్తోత్రం. ఆమేన్. లేసుడే బైబిల్ చదవాలా. పన్న పక్కలకి లేస్తేనే బైబిల్ పట్టుకొని బైబిల్ చదవాలా. ఎన్ని రోజు 2 అధ్యాయాలు. ఉదయం 2, సాయంత్రము వ్యక్తిగత చదువు కాకుండా ఉదయం 2, సాయంత్రము 2. ఉదయం 2 రొట్టెలు, సాయంత్రము 2 రొట్టెలు. ఎంత ఆరోగ్యం ఉంటుందండి? యేసు రక్తమే. అన్నమే ఎక్కువ తెలంగాణలో. మొత్తం అన్నానికి అలవాటు పడ్డారు. అందుకనే తెలంగాణలో ఉన్న షుగరు ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదు. మొత్తం అన్నమే. రొట్టె అంటే అస్సలు పడది. రొట్టె అంటే నలుముడు, రొట్టె అంటే అద్దుకూడు, రొట్టె అంటే వ్యాష్ట. యేసు రక్తమే. అన్నం ఈజీగా తినేయచ్చు. అంటే అందుకనే మనకు బైబిల్ చదువుడు అంటే బద్ధకం. చదువుతలే లేదండి. పన్న పక్కలకే లేవంగానే బైబిల్ చదవాలా. బైబిల్ చదవకుంటే ఏ పని చెయ్యొద్దు. బైబిల్ చదవకుంటే ఏ మనిషితో మాట్లాడద్దు. పాసులం ఒక్కటే, మన ఆసక్తి మనల్ని తినాలి. మన కొవ్వు కరగాలి. ఇప్పుడు కొవ్వు కరగాలంటే ఏం చేయాలంటే
మధ్యాహ్నం దొంగ ఆకలి అవుతుంది. దొంగ ఆకలికి ఏం పెట్టాలి తెలుసా? ఏం పెట్టాలి? నీళ్లు పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీళ్లు పెట్టాలి. ఓన్లీ నీళ్ళే తాగాలి. అప్పుడు ఈ ఆకలి ఏం చెప్తుందంటే లోపల ఉన్న కొవ్వుని తీసుకుంటది ఆహారముగా. ఆమేన్. ఏం చెప్తుంది? లోపల ఉన్న కొవ్వుని తీసుకుంటది ఆహారముగా. కొవ్వు కరుగుతుంది కదా. అందుకనే అప్పుడు చెప్పగలుగుతాము, దేవా నా ఆసక్తే నన్ను భక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. నా ఆసక్తే నా కొవ్వు కరగజెత్తుంది. నా ఆసక్తే నన్ను సన్నగా చేస్తుంది. నా ఆసక్తే దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడండి? నీ వాక్యాన్ని మర్చిపోతారు, నేనైతే నీ వాక్యాన్ని బట్టి సంతోషిస్తాను. నా ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుడు గాక. తిండి మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. నువ్వు తిండి ఓతువైతే నీ గొంతు కత్తి పెట్టుకోమని దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం. సామెతలలో రాయబడి ఉంది, తిండి పోతైతే గొంతుకు ఈడ కొంచెం గొట్టాన్ని కోసినాం అనుకో, ఇట్లా తింటే ఈడ కారుతుంది. అవునా కదా? గొంతు కత్తి పెట్టుకోవాలి. తక్కువ తింటే తక్కువ మంచి ఆరోగ్యం, ఎక్కువ తింటే ఎక్కువ అనారోగ్యం. ఒక మంచి ఫంక్షన్ హాల్కి పోతే అన్నీ వేసేస్తాం, అన్నీ మొత్తం వేసేస్తామేమో, ఏ ఐటాన్ని కూడా వదిలిపెట్టాం. జిబ్బు ఫెయిల్ అవుతుందా కాదా? ఇంటికి వచ్చినాక జిబ్బు ఫెయిల్ అవుతుంది. స్తోత్రం. ఆమేన్ అంటది, బట్టలు తీయి లోపలికి. చాలా వేసినావు బట్టలు తీయలేదు. ఏలు పెట్టి తీస్తేనే మళ్ళా జిబ్బు పడుతుంది. దేవునికి స్తోత్రం. ఏలు పెట్టి ఏం చేయాలి? కాల్ చేయి. స్తోత్రం. చాలా పెట్టేసినావు, కాల్ చేయి. మటన్ పెట్టావు, కాల్ చేయి. చికెన్ పెట్టావు, కాల్ చేయి. సీటు పెట్టావు, కాల్ చేయి. ఎన్ని ఐటాలు ఉంటే అన్ని ఐటాలు. ఇది గోదామా? స్తోత్రం. ఇది గోడామా? ఈ పనమ గోడామా? స్తోత్రం. ఏంటండి, ఒక ఐటమ్ చాలు. దేవునికి స్తోత్రం. అంతం ఇస్తే 2 ఐటాలు చాలు. కానీ మొత్తం రౌండ్ ఎత్తాం, యాడేమో ఐటమ్ ఉందో. నేను ఏం చెప్తున్నా వినండి. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు హాని చేసేవారు ఎవరు? మంచి విషయంలో ఆసక్తి లేనందుకే కదా ఓక్కు పురుక్కు. స్తోత్రం. మంచి వాటి విషయం ఆసక్తి ఉండనే ఉండదు. ఇప్పుడు బత్తాయి తింటే మంచిది. బత్తాయిలు కొంటాం ఎప్పుడన్నా? అస్సలు కొనం. ఎందుకంటే బత్తాయి పొట్టు తీయాలంటే సోమర్తనం. స్తోత్రం కదా. ఇక అవి సేపులు కొంటామా? అస్సలు కొనం. సేపులు కొనాలంటే ఏంటి? ఒకటి 25 రూపాయలు, ఒకటి 30 రూపాయలు. అస్సలు వాడి దగ్గరికి వెళ్ళాం. ఏదైతే ఖరాబుగా ఉంటుందో, చీపుగా ఉంటుందో, కిలో ఇయ్యి. దేవునికి స్తోత్రం. కనుక తినేదాన్ని ఎప్పుడు కోసరద్దు. తినేది మంచి తినాలి. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారు అంటే మీకు హాని చేసేవాడు ఎవడు? మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు హాని జరగదు. దేవునికి స్తోత్రం. మంచి తినాలి, మంచి చేయాలి, మంచి మాట్లాడాలి, మంచి క్రియలు మనకు ఉండాలి. చేతులెత్తి హల్లెలూయా. మీరు చెప్పమన్నప్పుడు చెప్పారు కనుక అది నా హల్లెలూయా. మీరెందుకు అవుతుంది?
స్తోత్రం. హల్లెలూయా. నేను అడిగి చెప్పుకున్నది అంతా నా హల్లెలూయానే. మీరు ఏదో హల్లెలూయా చెప్పినని ఫీల్ కాకండి. నేను చెప్పించుకున్నాను కనుక అది నా హల్లెలూయా. మీకై మీరు చెప్పినప్పుడు అది మీ హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 ఎన్నిసార్లు నేను చెప్పించిన అది అంతా నా హల్లెలూయాని. మీది కానే కాదు. నేను వాక్యం చెప్పంగా మీ అంతటా మీరే హల్లెలూయా చెప్తే అది మీ హల్లెలూయా. అది అది సుధాకర్ హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మంచి విషయమై మనం ఆసక్తి గలవారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. మంచి ఇత్తనం పెడతావా ఏదన్నా పెడతావా? మంచిది పెట్టాలా. మంచిది పెడితే బలమైన పంట వస్తుంది. మంచిది తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయంలో ఆసక్తి గల వారం ఉండాలి. మంచిదే తినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి తినాలి. తింటారా ఈ నుండి? ఏం అన్ని అడ్డం దొడ్డమి అన్ని సస్తా అన్ని కొనుక్కొచ్చుకొని నా జీవితంలో ఏది రేట్ ఎక్కువ ఉంటుందో అదే కొంటా. స్తోత్రం. ఏది రేట్ ఎక్కువ ఉంటుందో అదే కొంటా. రేట్ తక్కువ ఉన్నది కొనా. ఏది కొన్నా, బట్ట కొన్నా, తినేది కొన్నా, చెప్పులు కొన్నా, రేటు ఎక్కువ ఏది ఉంటుందో అదే కొంటా. పెట్టే పెన్ను కూడా రేట్ ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఈ పెన్నే దొరకదు ఎక్కడ. నన్ను బేగం బజార్లో పోలీసుడు పట్టుకున్నప్పుడు ఫస్ట్ నా పెన్నే లాగేశాడు. యేసు రక్తమే. ఏదైనా ఖరీదు తినాలి, ఖరీదు పెట్టుకోవాలి. మంచి విషయములో ఆసక్తి. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరచును గాక. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆసక్తితో సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. చెయ్యి అభ్యంతర పడితే దాన్ని నరికేసి ముందుకు సాగుదాం. కన్ను అభ్యంతర పడితే దాన్ని పెరికేసి ముందుకు సాగుదాం. కాలు అభ్యంతర పడితే దాన్ని నరికేసి ముందుకు సాగుదాం. కడుపు అభ్యంతర పడితే దాన్ని ఖాళీ చేసి ముందుకు సాగుదాం. ఆశలు అభ్యంతర పడితే ఆశలను చంపి ముందుకు సాగుదాం. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం చేసుకోండి. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం చేయండి. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం